Listen, if you give a meaning to the meaningless, you are meaningless. అర్థము లేని దానికి అర్థం ఇవ్వడం వల్ల ఆ విషయాన్ని అపార్థం చేసుకొని ఆ క్షణాన్ని అనర్థం చేసుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు చాలా మంది. డోంట్ గివ్ ఏ మీనింగ్ టు మీనింగ్లెస్. నీకు ఈ ప్రపంచంలో మనం ఉండేది 70 ఏళ్ళే. 70 ఏళ్ళలో నిజంగా మనము జీవించేది 12 ఏళ్ళే. ఈ 12 ఏళ్ళలో ప్రేమించడానికే సమయం లేదు, ఎంజాయ్ చేయడానికే సమయం లేదు. ఏడవడానికి సమయం ఎక్కడిది? ఎదుటివాడి మీద ఏడవడానికి సమయం ఎక్కడిది? ఎదుటివాడిని తిట్టడానికి సమయం ఎక్కడిది? ఎంజాయ్ యువర్ లైఫ్. కలర్ బాలే, ఎంజాయ్, యాక్సెప్ట్, అంతే. అంటే మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఇలా ఉండమంటలేను. ఇఫ్ యూ కెన్ చేంజ్, ప్లీజ్ చేంజ్. ఇఫ్ యూ కాంట్ చేంజ్, యాక్సెప్ట్. కెన్ యూ టెల్ మీ లౌడ్లీ? అంటే నువ్వు మార్చగలిగితే మార్చేసేయి, మార్చలేకుంటే దాన్ని స్వీకరించు. ట్రాఫిక్ను తిట్టకో, మార్చగలిగితే మార్చు. హైదరాబాద్లో ట్రాఫిక్ సెన్స్ ఉందని తిట్టకో, లేదని తిట్టకో. ఫస్ట్ నువ్వు కరెక్ట్ నడవో. మన జేడి లక్ష్మణ గారు ఎంత అద్భుతంగా చెప్పారో మీకు తెలుసు. ద చేంజ్ కమ్స్ ఫ్రమ్ యూ ఫస్ట్. ఆర్ యు లిజనింగ్? అత్తమ్మను మార్చే ఛాన్స్ ఉందా? ఈ అత్తమ్మ వాళ్ళే పక్క అత్తమ్మ కావాలి, ఛాన్స్ ఉందా? లేదు. నో ఛాన్స్. అత్తమ్మ దేవుడిచ్చిన వరము. అత్తమ్మ తిట్టు, అత్తమ్మ తిట్టు. ఆఫీసులో బాస్ మొహం అలా ఉంటుంది, నచ్చలేదా ఇంకో ఆఫీస్కి వెళ్ళు, ఉన్న బాసు తిట్టకు. గాట్ ఇట్? యాక్సెప్టెన్స్ గివ్ యూ ఫ్రీడమ్. Acceptance give you courage. Acceptance give you victory. Acceptance will create your beautiful life, boss. Accept everything as and today as it is. That's it. Laugh no accept చేద్దామా? ఇన్సల్ట్ నో, అపోజిషన్ నో, ఇవన్నీ మీరు యాక్సెప్ట్ చేశారనుకో ఏమైతే తెలుసా మీకు? ఇంకా లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్. దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ బికమ్ వండర్ఫుల్. చెప్పండి, లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్. దట్ విల్ బికమ్ వండర్ఫుల్. ఇప్పుడు ఇంతసేపు విన్న తర్వాత నేను ఒక చిన్న మాట చెప్తాను, తర్వాత మీకు నిజంగా ధైర్యం ఉందా లేదో చెక్ చేస్తాను. అందరు కూడా సోవాట్ మంత్రం నచ్చిందా? అసలు ఇది పని చేస్తుందో లేదో చెక్ చేస్తా. నేను మిమ్మల్ని కొన్ని మాటలు అంటా, మీరు నన్ను ఏమనాలి? స్టార్ట్ చేస్తా. ఒక్కలు మొహం బాలే, 12 రోజులు జీవితం వేస్ట్ చేసుకుర్రు. ఏమి ఇవన్నీ మా ఇంట్లో చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన అలా తూ ట్యాంక్ మళ్ళా పడి సాగుర్రి. మీ మొహం చూస్తే దరిద్రం వస్తుంది. నువ్వు ఎందుకు పనికిరావు? నీకు పెన్లే కాదు, నీకు జాబు రాదు, నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వు పుట్టుడే వేస్ట్. అంత కొట్ట ఏమేంటాడు బాస్? ఇంతకంటే ఎక్కువ తిడతారా మిమ్మల్ని? ఈరోజు నేనేమైతే తిట్టానో అంతకంటే ఎక్కువ మీరు ప్రపంచంలో తిడతారా? అంటే అప్పుడు అనుకోవాలని తిట్టానుకో, మా గంపసరాలనే తిట్టిండు. నువ్వేంద్రా గొట్టం, మా గంపసారు టైం వల్ల పడమన్నాడు, నువ్వేమో గింతాను. ఇంకా తిట్టు, ఇంకా తిట్టు, ఇంకా తిట్టు, ఇంకా తిట్టు. నా ఇంపాక్టియన్స్ అంటే ఇంపాక్ట్స్ కాదు, ఫ్యూచర్ సైకాలజిస్టులు. దట్స్ ఇట్. నువ్వు ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడితే నేను చెప్పిన ఇవన్నీ డైలాగ్ చెప్తే వాడు సూసైడ్ చేసుకుంటాడా? చెప్పండి. సూసైడ్ కారణం ఏం తెలుసా? ఆ 4 పదాలే. సార్నో వేస్ట్. ఎందుకు పనికిరారు? మీరు మంచోళ్ళు,
ఓకే, ఇక్కడ ఒక నలుగురు తప్పించి అందరూ డ్యాన్స్ చేశారు. ఒక నలుగురు మొహాలు కూడా చూస్తున్నాను, వాళ్ళు ఫస్ట్ టైమర్స్ ఏమో, నేను వాళ్ళ దృష్టిలో నేను పిచ్చోడిని. వాళ్ళు చాలా గొప్పోళ్ళు, మేధావులు. ఆ నలుగురు నేను క్షమించేస్తున్నాను. మీరు అందరూ డ్యాన్స్ చేశారా లేదా? పాటలు పాడారా లేదా? ఈ 1200 మంది ముందు పాటనే పాడంగా, పిచ్చి పిచ్చి డాన్సే చేయంగా, స్టేజ్ ఎంత, స్టేజ్ ఫియర్ ఎంత? మీ స్పీచ్లో మీకు నేర్పించాను ఇలా 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 ఇలా. ఇదే నేర్చుకోవాలరా నాన్న, నీ బాడీ లాంగ్వేజ్ ఇన్ ది స్పీచ్. ఆ క్షణానికి అనుకున్నట్టుగా, మాటకు అనుకున్నట్టుగా నీ శరీర కదలికలను కదిలించాలి. అదే పబ్లిక్ స్పీచ్. చెప్పండి, మీరందరూ పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మైకు చూస్తే మైకును వదలకండి, పట్టుకోండి, మాట్లాడండి. కూర్చుంటే కూర్చుంటాడు వాడు, ఉంటెంత పోతెంత. మనం మాట్లాడుతూ ఉంటే పోయిన వాడే 10 మందిని పట్టుకొని వస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ వెపన్ ఏంటో తెలుసా? ఆయుధం ఏంటో తెలుసా? అణుబాంబు కాదు, ఆటం బాంబు కాదు, వర్డ్. దిస్ వర్డ్ changes whole world. This world depends on your word. Your world depends on your word. Your world creates by your word. Make your word very powerful. Very powerful. భయపడకండి, మాట్లాడండి. గ్రూప్ డిస్కషన్స్ మాట్లాడండి. జాబ్ ఇస్తాడు, లేకుంటే లేదు, నువ్వు కాకుంటే ఇంకొకడు. ఇంటర్వ్యూకి వెళ్తేప్పుడు ధైర్యంగా వెళ్ళండి. పోతూ ఉన్నప్పుడు ఇలా అనుకోండి, ఈ కంపెనీ లక్కీదైతే నాకు జాబ్ ఇస్తాడు, వెళ్ళిపోండి. ధైర్యంగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ స్కిల్స్ కంటే కొన్ని కరేజ్ చూస్తారు. మై డియర్, ఇప్పుడు చెప్పండి, మీకేమన్నా భయాలు ఉన్నాయా? టెన్షన్స్ ఉన్నాయా? స్ట్రెస్ ఉందా? పిరికి ఉందా? ఏమక్కర్లేదు నాన్న. కెల్లో చప్పట్లో అల్లరి. గుడ్. గట్టిగా సౌండ్. రైట్, చలో మూవ్ ఆన్. టుడే ఇంతవరకు మనం నేర్చుకుందంతా ధైర్యంగా ఉండాలని నేర్చుకున్నాం, తెగింపుతో ఉండాలని నేర్చుకున్నాం. కానీ ఈ ధైర్యాన్ని ఎక్కడ పెట్టాలి? ఈ ధైర్యాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ధైర్యాన్ని ఎక్కడ వాడాలి అంటే ఏదో సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ తెలియకుంటే ఇంతవరకు నేర్చుకున్నంత మీరు నిరుపయోగం అయిపోతుంది మీకు. అదే కాకుండా మీరు రాంగ్ రూట్లో పోయే అవకాశం ఉంది. రైట్ రూట్లో పోవాలంటే ఈ సెకండ్ క్లాస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ద ఫస్ట్ క్లాస్. దిస్ క్లాస్ నేమ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ నౌ. ఇంగ్లీష్ బుక్ నాది ఎంతమంది కొన్నారు? ఇంగ్లీష్ బుక్ అదృష్టవంతులు. ఇంకా ఎంతమందికి నా బుక్ కావాలి? తీసుకోండి, ఇక్కడికి వచ్చి ఫాస్ట్గా తీసుకోండి. ఆ బుక్లో ఉన్నది ఇప్పుడు తెలుగులో మీకు చెప్పబోతున్నాను. ఈ తెలుగులో నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ అవుతా అర్థమవుతుంది. నా నెక్స్ట్ సబ్జెక్ట్ పేరే బి ఏ ఛాంపియన్. నౌ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ హౌ టు బి ఛాంపియన్ ఇన్ లైఫ్. మీరు డిస్టర్బ్ కాకుండా వెనుక నుంచి వచ్చి బుక్స్ తీసుకుంటూ వెళ్ళిపోండి. స్లిప్తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఐ వాంట్ దట్ యూ షుడ్ గెట్. మీ దగ్గర డబ్బులు లేకుంటే ఏం చేయండి, ఎలాగైనా 100 రూపాయలతో బుక్ కొనండి, జెరాక్స్ తీసుకొని నా బుక్ నాకు ఇచ్చేసేయండి. నాకు వద్దు, నాకు కావాల్సిన సబ్జెక్ట్ కావాలి. మీరు మ్యారేజ్ ఫంక్షన్లో, బర్త్డే ఫంక్షన్లో
ఒక బొకే ఇస్తారు, అది చెత్తలో పడేస్తారు నెక్స్ట్ డే. ఈ రోజు నుంచి బొకే ఇవ్వకండి, ఒక బుక్కే ఇవ్వండి. బుక్కే బుక్కే ఈ బుక్కే వాడిపోదు, ఈ బుక్కే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ బుక్కే మీరు వాళ్ళ జీవితం ఇస్తుంది. ఒక్క సెంటెన్స్ చాలు వాళ్ళ లైఫ్ మారచ్చు. కాబట్టి ఎక్స్చేంజ్ యువర్ కూపన్ విత్ బుక్ ఆర్ టేక్ క్యాష్ ఆర్ పర్చేజ్ బుక్. మీ పేరెంట్స్కి ఇవ్వండి, ప్రజెంట్ చేయండి బుక్. మీ ఫ్రెండ్స్కి ప్రజెంట్ చేయండి బుక్. సైకాలజీ స్టూడెంట్ ఎంతమంది కట్టేశారు ఆల్రెడీ? ఎంతమంది కట్టాలి? నేను ఒకటే అడుగుతున్నాను, ఈ 11 రోజుల ఫీజ్ ఏమని ఇవ్వదలుచుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సైకాలజీ టుడే. సైకాలజీ టుడే కట్టండి, మీతో టచ్లో ఉంటాం రెగ్యులర్గా. ఓకే రైట్. సివిల్ ఆస్పిరెంట్స్, దిస్ ఫర్ యూ. ఇప్పటి నుంచి నేను చెప్తున్నా నెక్స్ట్ 1 hour జస్ట్ ఫాలో మీ. ఈ నెక్స్ట్ 1 hourలో బీ విత్ మీ. జస్ట్ లిజన్, జస్ట్ లిజన్, జస్ట్ సరెండర్ టు మీ. నా మాటలకు సరెండర్ అయిపోండి. నేను చెప్తున్న విషయాలు 100%గా ఆలకించండి. టోటల్ పిన్ డ్రాప్ సైలెన్స్తోని అవసరమైనప్పుడు అరవండి, అవసరమైనప్పుడు అల్లరి చేయండి, అవసరమైనప్పుడు చప్పట్లు కొట్టండి, అవసరమైనప్పుడు రెస్పాండ్ కాండి, అవసరమైనప్పుడు ఎలా నడుస్తుందో అదే రకంగా మీరు మీ టోటల్ కాన్సన్ట్రేషన్తో ఉండాలి. ఈ క్లాస్ నేను చెప్పబోతుంది 100%గా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడదు. బికాస్ దిస్ క్లాస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఇంతవరకు మనము ధైర్యంగా ఎలా ఉండాలో తెలుసుకున్నాము, శక్తితో ఎలా ఉండాలో తెలుసుకున్నాము, తల దించుకోకుండా ఉండాలని తెలుసుకున్నాము, జీవితం ఆనందంగా చేసుకోవడానికి తెలుసుకున్నాము. ఇదంతా దేనికి వాడుకోవాలి, దేనికి యూజ్ చేసుకోవాలి, అది ఎలా యూజ్ చేసుకోవాలో సెంటిమెంటల్ ఎమోషనల్ అటాచ్మెంట్తో నేర్పిస్తాను మీకు. నేను చెప్తుంటే వింటూ ఉండండి. బుక్స్ ఓపెన్ చేయండి, పెన్ను ఓపెన్ చేయండి. బుక్ పెన్ను వాళ్ళు నోరు తెరిచి కూర్చోండి. నౌ ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ రైటింగ్ సంథింగ్. ఏంటిది? నో ఆల్ ఆఫ్ యూ, నేను ఇప్పుడు ఫాస్ట్గా జీరోలు రాయడం మొదలు పెడతాను. మీరందరూ కౌంట్ చేయాలి. ఏం చేయాలి? గట్టిగానా? ఎంత ఫాస్ట్ కౌంట్ చేయాలంటే ఎంత ఫాస్ట్ అంత ఫాస్ట్ కౌంట్ చేయాలి. నౌ ఐఎమ్ స్టార్టింగ్ నౌ. 1 2. నేను ఇప్పుడు రాస్తూ ఉంటాను, లెక్క పెట్టుకోండి, లెక్క పెట్టుకుంటూ ఉండండి, లెక్క పెడుతూ ఉండండి. 1 2 3 స్టార్ట్ కౌంటింగ్. గట్టిగా గట్టిగా. ఎన్ని రాశాను? 40 ఇన్ 30 seconds. నేను 30 secondsలో 45 zeros రాశాను. ఇప్పుడు మీకు ఏం చేశాను తెలుసా? ఐ విల్ గివ్ యూ 60 seconds. ఐ విల్ గివ్ యూ 6 seconds. 60 సెకండ్లలో మీరు ఎన్ని సున్నాలు రాస్తారో టార్గెట్ రాసుకోండి. బుక్లో టార్గెట్ రాసుకోండి. టార్గెట్ అంటే గోల్. మార్నింగ్ గోల్ పెట్టుకున్నాం కదా, గోల్ రాసుకోండి. రైట్. 100 రాస్తారు. ఎంతమంది అనుకున్నారు? 100, 90, 80, 70, 110, 120. ఓకే, వెరీ ఫ్యూ పీపుల్, నో ప్రాబ్లం. 150. ఓకే రైట్, ఓకే నో ప్రాబ్లం. ఒక పని చేయండి, మీ టార్గెట్ బుక్కులు రాసుకొని దాని చుట్టుముట్టు సర్కిల్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టుక్ ఏ టార్గెట్ ఆఫ్ 100 ఆర్ 110 ఇలా పెట్టండి. ఇక్కడ సంతకం పెట్టండి, మీ సంతకం పెట్టండి, అది నా సంతకం. ఓకే, 100 రాశారు, ఇలా రాసి సంతకం పెట్టుకోండి. ఓకే, అయిపోయిందా? బాస్, ఈ సంతకం పెట్టింది ఎవరు? సంతకం పెట్టాలనుకుంది ఎవరు?
ఆ గోల్ తీసుకుంది ఎవరో, ఆ గోల్ చేద్దామనుకుంది ఎవరో, ఆ గోల్ సాధిద్దామనుకుంది ఎవరో, ఆ గోల్ను చేరుకోవాలనుకుంది ఎవరో, అది ఖచ్చితంగా నేను రాస్తాను 1 నిమిషంలో అనుకున్నది ఎవరో, దాన్ని చంపేది ఎవరో. ఏనండి, పుట్టించే అధికారం నీకుంది కానీ చంపే అధికారం నీకు లేదు. అది గోల్ కావచ్చు, నీ పిల్లలు కావచ్చు. నువ్వు రాసిన గోలును నువ్వు చేరకుంటే నువ్వు రాసిన గోలు నువ్వు చంపుతున్నట్టే. అంటే నీ గోల్ నువ్వు చంపుతుంటే నువ్వు పుట్టించిన పిల్లలను చంపే అధికారం నీకుందా? లేదు. నీ గోల్ చంపితే నీ సంతానాన్ని, నీ పిల్లలను చంపినట్టే. ఈరోజు నుంచి మార్నింగ్ అందరూ గోల్ చెప్పారు నాకు గట్టిగా. ఆ గోల్ చెప్పింది నువ్వానేనా? దాన్ని చంపుదామా చేద్దామా? చెయ్యాలంటే ఒకటి, దాన్ని ఇప్పుడే మార్చేసేయి, లేదా చిన్న గోల్ పెట్టుకో, రాసింది మాత్రం నిజం చేయాలి. ఇప్పుడు రాద్దామా? ఇంకా చీకట్లో కూడా రాస్తారా? వెలుతురులో కూడా రాస్తారా? ఆర్ యు రెడీ? పెన్ను పట్టుకోండి, బుక్ పట్టుకోండి, పెన్ను పట్టుకోండి, బుక్ పట్టుకోండి, పెన్ను జేబులో పెట్టుకోండి. పెన్ను జేబులో పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు రాయండి, కొద్దిసేపు ఆగండి. ఓకే, రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని 3 క్వశ్చన్లు అడుగుతున్నాను. 3 క్వశ్చన్లు అడుగుతున్నాను. 3 క్వశ్చన్స్ అడుగుతున్నాను, వినండి. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఈ హాల్లో ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో సక్సెస్ఫుల్. ఓకే, అప్రాక్సిమేట్లీ 200 పీపుల్. రెండోది, ఈ హాల్లో సూపర్ సక్సెస్ఫుల్ ఎంతమంది ఉన్నారు? సూపర్ సక్సెస్ఫుల్. వావ్, వెరీ గుడ్. ఒక 100 మెంబర్స్. ఓకే, ఓ 10 మంది ఉన్నారు. కంగ్రాచులేషన్స్. మొత్తం తెప్పించి కంగ్రాచులేషన్స్ బాస్. ఇది ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్? సక్సెస్ అంటే ఏంది? సూపర్ సక్సెస్ అంటే ఏంది? సుప్రీం సక్సెస్ అంటే ఏంది? తెలవకుండానే నేను ఫస్ట్ డే చెప్పాను చూడు సర్కిల్లో, నాకేం తెలుసు అంటే నాకు అదే తెలుసు, నాకేం తెలుసు అంటే నాకేమి తెలియదో నాకు అది తెలుసు, నాకేమి తెలియదంటే నాకేం తెలియదో నాకు అది తెలుసు. నాకేమి తెలియదో, నాకేమేమి తెలియదో నాకు తెలియంది చాలా ప్రాబ్లం. అదే బ్లైండ్. ఇట్స్ ఎ బ్లైండ్ ఇన్ యువర్ లైఫ్. ఆ బ్లైండ్ నుంచి బయటపడాలంటే యూ షుడ్ నో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఇన్ యూ. నీ లోపల ఏం దాగుందో తెలుసుకోవాలి, నీ శక్తి ఏందో తెలుసుకోవాలి, మన పుట్టుకేంటో తెలుసుకోవాలి, మన జీవితం ఏందో తెలుసుకోవాలి, ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. ఎందుకు వచ్చామో తెలుసుకుంటే నీ పర్పస్ ఆఫ్ లైఫ్ విల్ బి టోటల్లీ డిఫరెంట్. ఎందుకు వచ్చామో నీకు ఏం మాత్రం నీకు వచ్చినా మన లైఫ్ చేస్తున్న పని మాత్రమే టోటల్ డిఫరెంట్గా ఉంటుంది మిత్రమా. లెట్ మీ టాక్ అబౌట్ ది ఫస్ట్ వన్. వాట్ ఈస్ దట్? స్విచ్ ఆఫ్ దీస్ లైట్స్. ఫస్ట్ వన్. ఇప్పుడు నేను మాట్లాడేది చాలా కేర్ఫుల్గా వినండి. ఈవెన్ ఐ డోంట్ వాంట్ దిస్ లైట్ ఆల్సో. అది కూడా కర్లే, వాళ్ళ లైట్ల ముందు ఈ లైట్ ఒకటా? ఎక్స్క్యూజ్ మీ, నో ప్రాబ్లం. నో ఐఎమ్ స్టార్టింగ్ ద సీక్రెట్స్. వెరీ 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 పవర్ఫుల్ సీక్రెట్. ఫస్ట్ చెప్తున్నాను, వాట్ ఈజ్ సక్సెస్. సక్సెస్ చెప్పే ముందు రైట్, ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయి పుట్టును, ఎక్స్ అండ్ వై కలిస్తే అబ్బాయి పుట్టును. ఇది నిజమా అబద్ధమా? గుడ్. ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయి పుట్టును, ఎక్స్ అండ్ వై కలిస్తే అబ్బాయి పుట్టును. యాజ్ పర్ సైన్స్ ఇస్ ఇట్ ట్రూ ఆర్ రాంగ్? కమ్ ఆన్ లౌడ్లీ. ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోములు తల్లి కడుపులో ఉంటాయి, ఎక్స్ అండ్ వై క్రోమోజోములు తండ్రి కడుపులో ఉంటాయి. తండ్రి ద్వారా తల్లి కడుపులోకి ఎక్స్ వెళ్తే అమ్మాయి పుట్టును, తండ్రి ద్వారా వై తల్లి కడుపులోకి వెళ్తే అమ్మాయి పుట్టును. అబ్బాయా అమ్మాయా? పుట్టడానికి కారణము తండ్రా తల్లా? అంటే నాన్ననే ఇంపార్టెంట్. నాన్న ఎక్స్ ఇచ్చాడా వై ఇచ్చాడా అనేది నాన్న చేతిలో ఉంటుంది. నేను మాట్లాడుతున్నది సెక్స్ సబ్జెక్ట్ కాదు, సైన్స్ మాట్లాడుతున్నాను, ట్రూత్ మాట్లాడుతున్నాను, నిజం మాట్లాడుతున్నాను. దయచేసి వినండి. ఈ ఎక్స్ అండ్ వై క్రోమోజోములో
నేను తెలిసిన నా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. 22 pairs ప్లస్ 22 pairs క్రోమోజోమ్స్ ప్లస్ 1 ఆటోజోమ్. ఇది ఒక్క సెల్లో ఉంటుందండి. 1 సెల్ 21 + 1 22. ఇది టోటల్ 1 సెల్ ఉంటుంది. ఈ సెల్ ఏమంటారు తెలుసా? స్పర్మ్ సెల్ అంటారు. ఏమంటారు? స్పర్మ్ సెల్. ఇటువంటి సెల్స్ సుమారుగా 18 crores నుంచి 25 crores ఆఫ్ ది సెల్స్ తండ్రి నుంచి తల్లి కడుపులోకి ఫాలోపియన్ ట్యూబ్ అనే అతి సన్నని ట్యూబ్ నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఇన్ని కోట్ల క్రోమోజోములు, ఇన్ని కోట్ల స్పర్మ్ సెల్స్, ఎన్ని కోట్ల కణాలు ఒకటేసారి ప్రవేశిస్తాయి. మినిమం స్పీడు 30 kilometers, మ్యాక్సిమం స్పీడు 150 kilometers వేగంతో, అత్యంత వేగంతో ప్రయాణిస్తుంటాయి ఈ స్పర్మ్ సెల్స్. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి, మీకు తర్వాత అర్థమవుతుంది. నేను చెప్పేది చాలా వినండి. మీరు ఎన్నోసార్లు టెన్షన్ పడుతున్నారు, ఎన్నోసార్లు నా దగ్గర ఏముంది అనుకుంటున్నారు, ఎన్నోసార్లు నా లైఫ్ వేస్ట్ అని అనుకుంటున్నారు, ఎన్నోసార్లు నేను ఫెయిల్ అవుతా అనుకుంటున్నారు. చూడండి ఒకసారి, వినండి. నువ్వు నేను ఈ ప్రపంచం మీద రాకముందే అమ్మ కడుపులో 25 కోట్ల కణాలలో 24,99,999 సేమ్ కణాలని ఓడించి అన్నిటికంట ముందు పరిగెత్తి భగవంతుని ఆశీర్వాదం పొందిన కణము, అన్రీజనబుల్ కణము, అన్స్టాపబుల్ కణము 25 కోట్లతో కాంపిటీషన్ చేసి 720 కోట్లతో కాంపిటీషన్ చేయడానికి వచ్చిన కణమే నువ్వు నేను. ఈ భూమి మీద పుట్టక ముందే నువ్వు గెలిచావు. 25 కోట్ల మందితో గెలిచావు బాస్. పుట్టక ముందే 25 కోట్ల మంది గెలిచిన నీకు 10 లక్షల మందితో గొడవ పెట్టుకొని IAS ప్రిలిమ్స్ రాదా? ఆలోచించుకో. అంత పెద్ద కాంపిటీషన్ ఈ లైఫ్లో ఎప్పుడు కూడా రాదు. ఆ కాంపిటీషన్లోనే భగవంతుడు నీకు సహాయం చేశాడు, ఆల్రెడీ గెలిపించాడు. నిన్ను డిఫరెంట్గా పుట్టించాడు. నీ థంబ్ ఇంప్రెషన్ ఎవరికి ఇవ్వలేదు, నీ కళ్ళు ఎవరికి లేదు, నీ వాయిస్ ఎవరికి లేదు, నీ హ్యాండ్ రైటింగ్ కూడా ఎవరికి లేదు. నిన్ను డిఫరెంట్గా పుట్టించాడు. ఎందుకు డిఫరెంట్గా పుట్టించాడో తెలుసా? ఈ ప్రపంచానికి నువ్వేమైనా డిఫరెన్స్ చేస్తావని డిఫరెంట్గా పుట్టించాడు. ఇప్పుడు చెప్పండి, మనము ఈ ప్రపంచం మీదకి రాకముందే గెలిచామా, ఓడామా? అరే నువ్వు ఏందో నువ్వు తెలియక ముందే గెలిచిన తర్వాత, తెలిసిన తర్వాత గెలవడంలో ప్రాబ్లం ఏంటి? నువ్వేంటో నువ్వు తెలియనప్పుడే గెలిచావే, నువ్వేంటో నువ్వు తెలిసిన తర్వాత గెలవడంలో ప్రాబ్లం ఏంటి? అందుకోసమే స్వామి వివేకానంద స్లోగన్, వెరీ వెరీ పవర్ఫుల్ స్లోగన్ ఏమంటారు తెలుసా? అందరు కూడా నాతో పాటు చెప్పండి, ఐ ఆమ్ బార్న్ టు సక్సీడ్. చెప్పండి మళ్ళీ, ఈసారి ఇంకా సౌండ్. వీలుంటే ఈ స్లోగన్ మీ బుక్ పైన రాసుకోండి. రేపటి నుండి మీ యొక్క మొబైల్ ఫోన్ స్క్రీన్ సేవర్ పైన పెట్టండి, ఐ ఆమ్ బార్న్ టు సక్సీడ్ అని. మీ రూమ్లో ఎక్కడికి వెళ్ళినా పెట్టుకోండి, ఐ ఆమ్ బార్న్ టు సక్సీడ్ అని. బికాస్ యు ఆర్ నాట్ ఓన్లీ బార్న్ టు సక్సీడ్, యు ఆర్ బోర్న్ టు సక్సీడ్. బికాస్ బిఫోర్ యువర్ బర్త్ యు ఆర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ హాల్లో అప్పుడు అడిగితే సక్సెస్ఫుల్ అంటే 200 మంది చేయలేబట్టారు. ఇప్పుడు అడుగుతున్నా నాన్న, ఎంతమంది సక్సెస్ఫుల్ చేయలేబట్టండి? Hey everybody, come on, cello, celebration, everybody successful, celebration.
చప్పట్లు, విజిల్స్, సౌండ్, అల్లరి. కమాన్, ఆపండి ఆపండి ఆపండి. ఏమన్నా బాబు ఈరోజు విజిల్ కొడుతున్నావు నేను చెప్తే, అంటే నువ్వు ఎప్పుడో సక్సెస్ఫుల్ అయితే ఈరోజు సక్సెస్ఫుల్ అని విజిల్ కొడుతున్నావు అంటే నీకేమన్నా డాష్ ఉండాలి. ఈరోజు కొడుతున్నాడు చప్పట్లు. నానా ఈరోజు నీ సెలబ్రేషన్ కాదు, నువ్వు పుట్టినప్పుడే సెలబ్రేషన్ జరిగింది. ప్రతి ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతి బర్త్డే సెలబ్రేషన్ కాదు, ప్రతి ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేవగానే సెలబ్రేషన్ కావాలి. ఎవ్రీ మూమెంట్ సెలబ్రేషన్ కావాలి. ఎందుకంటే సౌండ్ వాల్యూమ్ మంచిది. ఎందుకంటే ఐ యామ్ బార్న్ టు. ఇప్పుడు అందరు సక్సీడే. రెండోది ఏమడిగాను? సూపర్ సక్సెస్ఫుల్. సూపర్ సక్సెస్ఫుల్ ఏందో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్కి వెళ్ళి ఇన్స్పిరేషనల్ కొడితే, నిక్ అని కొడితే మీకు 3000 వీడియోలు వస్తాయి. మై డియర్, 3 వీడియోలో ఎవరు చూపించానో మీరు జాగ్రత్తగా వినండి. మీ దగ్గర ఏమున్నవి, వాళ్ళ దగ్గర ఏమీ లేవో ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక క్షణం ఆలోచించుకోండి. ఈయన పర్ డే ఇన్కమ్ 27 lakhs. ఇన్ ఇండియన్ మనీలో ఈజ్ ఇన్కమ్ పర్ డే ఇన్కమ్ 27 lakhs. ఈయనతో అపాయింట్మెంట్ తీసుకొని 5 నిమిషాలు మాట్లాడి ఒకసారి హగ్గు తీసుకోవాలంటే $250 కట్టాలి. ఆ టైం రావాలంటే 3 years వెయిట్ చేయాలి, 3 ఏళ్ళు వెయిట్ చేయాలి. మై డియర్, వాట్ ఐఎమ్ టాకింగ్, హి గాట్ మ్యారీడ్ రీసెంట్లీ విత్ ఎ బ్యూటిఫుల్ వైఫ్. వండర్ఫుల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఒక బుక్ రాశాడు ఈ మధ్యలో, నో హ్యాండ్స్ నో లెగ్స్ నో వరీస్. ఆ బుక్ రిలీజ్ అయిన 1 weekలోనే 1 million 10 లక్షల కాపీలు అమ్ముడుపోయింది. దాంట్లో అతను రాస్తాడు, కాళ్ళు చేతులు లేకుండా భగవంతుడు నన్ను పుట్టించేందుకు నేను ఎప్పుడు బాధపడట్లేదు. ఎందుకంటే కాళ్ళు చేతులు ఉన్నోళ్ళకే కాళ్ళు చేతులు వాడి పని చెయ్యండి రా అని చెప్పే అవకాశం భగవంతుడు నాకే ఇచ్చాడంటాడు. వాళ్ళ నాన్నగారు బుక్లో ఫార్వర్డ్ రాస్తూ ముందు మాట రాస్తూ ఉంటాడు, అందరికీ ఇటువంటి పిల్లలు కంటే ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు. నేను ఇటువంటి కొడుకును కన్న తర్వాత నేను ఏడవలేదు. ఎందుకంటే ఆ భగవంతునికి తెలుసు ఇటువంటి పిల్లలను నేను బాగా ప్రేమగా పెంచుకుంటాను కాబట్టే నాకే ఇచ్చాడు ఇటువంటి కొడుకును. ఐ ఆమ్ బ్లెస్డ్ విత్ దిస్ సన్ అంటాడు బాస్. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్. వినండి, ఏమున్నావో చూసుకోండి. రఘు, నీ కెమెరా కాస్ట్ ఎంత? 2 lakhs, రైట్. దాంట్లో ఏదో పవర్ పెడతా ఉన్నావు, ఫ్లగ్ పెడతా ఉన్నావు, తీస్తున్నావు. పవర్ లేకుంటే నడవదా? దాంట్లో ఏదో చిన్న చిన్న చిప్స్ పెడతా ఉన్నావు, అది ఎందుకు పెట్టాలి? ఆ లెన్స్ ఉంది కదా, లెన్స్ ఎంత ఉంటుంది? 10 or 12 or 15 మెగాపిక్సెల్స్ ఉంటుంది. 2 లక్షల కెమెరాలోనే 12 మెగాపిక్సెల్స్ లెన్స్ ఉన్నప్పుడు బాబో జాగ్రత్తగా వినండి, దానికి బ్యాటరీ కావాలి, ఛార్జింగ్ కావాలి, మెమరీ కార్డు కావాలి. అరే ఈ కెమెరాకే 2 లక్షల రూపాయల కాస్ట్ ఉన్నప్పుడు 528 మెగాపిక్సెల్స్ ఉన్న ఈ లెన్స్కు ఎంత కాస్ట్ ఉండాలి? 1+1 ఆఫర్. ఎటువంటి కెమెరా? ఆటో రికార్డింగ్, ఆటో లెన్స్ అడ్జస్ట్మెంట్, వైడ్ పిక్చర్ విత్ వీడియో రికార్డింగ్, విత్ ఆడియో రికార్డింగ్ ఫెసిలిటీ, బ్యాకప్, మెమరీ కార్డ్ విత్ లౌడ్ స్పీకర్ ఫెసిలిటీ. You can record 70 years non-stop pictures here. 70 ఏళ్ళ రికార్డింగ్లు, కలర్ రికార్డింగ్ లోపల ఉంటుంది. ఎంత పవర్ఫుల్ బ్రెయిన్, ఎంత పవర్ఫుల్ కళ్ళు, ఎంత పవర్ఫుల్ చెవులు, ఎంత పవర్ఫుల్ నీ నోరు. ఒకటొకటి కొంటూ పోతే నీ ఆస్తులు మొత్తం అమ్మినా ఏం రాదు.
మన జీవితంలో 35 టన్నుల ఫుడ్ తింటాం, అంటే 3.5 లారీల ఫుడ్ తింటాడు ఓడోడు జిందగిలా. 3.5 లారీల ఫుడ్ పాపం ఈ నోరు లేని జీర్ణాశయం మొత్తం జీర్ణం చేస్తుంది. ఏం పవర్ లేదు, దీనికి మిషన్ లేదు, ఏమీ లేదు. కలర్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు బయట, మల్టీనేషనల్ కంపెనీలు అమ్ముతున్నారు. ఎందుకంటే ఆ పేరు చెప్తే దానికి నేను ప్రమోట్ చేసినట్టు అవుతుంది. 25 రూపాయలకు బాటిల్ కొనుక్కొని తాగుతూ ఉంటారు, 10 రూపాయలకు బాటిల్ కొనుక్కొని తాగుతూ ఉంటారు. అది తాగుతున్నప్పుడు షర్ట్ పైన పడితే మరక అవుతుంది. టీ తాగుతున్నప్పుడు షర్ట్ పైన పడితే మరక అవుతుంది. మీరు ఎన్ని రంగులన్నా తాగండి, బయటకింతవరకు ఏమి రంగే రాలే. లోపల ఉన్న కిడ్నీస్ టోటల్ నీ యొక్క విష పదార్థాలు క్లీన్ చేసి పడేస్తుంది బాస్. గాలి పీల్చుకోగానే ఆక్సిజన్, గాలి వదలగానే కార్బన్ డైఆక్సైడ్. ఇటువంటి మిషన్ కావాలంటే ఈ హరిహర కళాభవనంత పెద్ద ఇండస్ట్రీ పెట్టాల బాస్. ఒక్కొక్క నీ బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే 2 అవర్స్ పడుతుంది. ఇన్ని కోట్ల ప్రాపర్టీని అమ్మ కడుపులో నిన్ను ఫ్రీగా తయారు చేసి వెళ్ళరా, ప్రపంచం మీదికి వెళ్ళరా, ఈ కోట్ల రూపాయల ప్రాపర్టీని ఇన్వెస్ట్మెంట్గా చేసి కోట్లు సంపాదించిన కోట్లాది మందికి బాగు చేయరా అని పంపించాడు భగవంతుడు. వచ్చిపోవద్దు, చచ్చిపోవద్దు, ఇచ్చిపోవాలి. ఈ ప్రపంచం మీదకి వచ్చింది ఇచ్చిపోవాలి. ఎలాగూ చేస్తాం, ఎలాగూ వచ్చిపోతూ ఉంటాం. నో, పర్పస్ ఆఫ్ లైఫ్ కావాలి. నాకేమి లేదని టెన్షన్ పడకండి. ఈరోజు నుంచి నీకేమున్నాయో చూసుకో ఫస్ట్. ఇంత పవర్ఫుల్ బాడీతోని ఎక్కడ పుట్టామో తెలుసా? పక్కనున్న దేశంలో పుట్టలే, ప్రజాస్వామ్యం లేని దేశంలో పుట్టలే. ఎటువంటి దేశం తెలుసా? ఎటువంటి అద్భుతమైన దేశం తెలుసా? 100% ప్రజాస్వామ్యమైన దేశం. నీ నోట్లో నుంచే మనం మాట్లాడచ్చు. 100% పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశము. ఎటువంటి దేశమో తెలుసా ఇది? చెట్టును పూజించే దేశము, పుట్టను పూజించే దేశము, రాయిని పూజించే దేశము, రప్పను పూజించే దేశము, నీటిని పూజించే దేశము, ఆకాశాన్ని పూజించే దేశము, ప్రకృతిని పూజించే దేశము, స్త్రీని ఆదిశక్తి, ఆది పరాశక్తిగా పూజించే ఏకైక దేశము బాస్. మీరు ఏ దేశం తర్వాత, ఆ పేరు తర్వాత మాత, అమ్మ అని పేరు పెట్టుకోలే. ప్రపంచంలో ఒకటే ఒక దేశము, అదే దేశము భారత్ మాతాకే. నా దేశంనే అమ్మలాగా భావించే దేశము. మొట్టమొదటి వైద్యుడు పుట్టిన దేశము, మొట్టమొదటి సర్జన్ పుట్టిన దేశము, ప్రపంచానికే జీరో అందించిన దేశము, ఆయుర్వేదము అందించిన దేశము, వేదాలు అందించిన దేశము, దేవుడు ఉన్నాడని చెప్పిన మొట్టమొదటి దేశము. మిత్రమా, ఎక్కడో పుట్టడం గొప్ప కాదు. ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకున్నావో, అసలు జన్మలను ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే ఆ జన్మల్లో ఎన్నెన్ని జన్మలెత్తావు కాబట్టి ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టాం బాస్. వేద భూమి కర్మ భూ. మీరు అనుకుంటూ ఉంటారు అమెరికాలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. అడగండి, తెలుస్తుంది వాళ్ళు ఏం కోల్పోతున్నారో. డబ్బు ఉండొచ్చు, రోడ్లు బాగుండొచ్చు, మన మనసంతా బాగా ఎవడికి ఉంది బాస్. అక్కడ ఇంటి పక్కకు చచ్చిపోతే పక్కింటోడే పోడు, ఇక్కడ ఎవడన్నా చచ్చిపోతే ఊరంతా దిగొస్తారు. అక్క, అమ్మ, నాన్న, చెల్లె, మామ, తాత, అత్త, ఊరంతా చుట్టాలున్న దేశం బాస్. వాస్కోడి గామా ఈ దేశానికి అడుగు పెట్టను అని వరకు రోడ్ల పైన బంగారు నాణాలు పోసిన దేశము, రోడ్ల పైన వజ్ర వైడ్యారు అమ్మిన దేశము.
మిత్రమా, మళ్ళీ అటువంటి అద్భుతమైన బంగారు దేశం రావాలంటే, అటువంటి బ్యూటిఫుల్ కంట్రీ రావాలంటే ఒకటే ఒకటి చెప్తున్నాను, ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ యువర్ హ్యాండ్. ఇట్స్ ఓన్లీ ఇన్ యువర్ హ్యాండ్. నేను ఒక 3 days బ్యాక్ కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇంతవరకు నేను 42 కంట్రీస్ తిరిగి వచ్చాను, 42 దేశాలు. ఏ దేశంకి వెళ్ళినా నా అమౌంట్ ఎక్కువ ఇచ్చాను, వాని అమౌంట్ తక్కువ తీసుకున్నాను. ఏమి తక్కువ ఉంది? ఎందుకు నాకు ఈ కర్మ? నా లోపల ఏం తక్కువ ఉంది? మిత్రమా, నేను ఒకటే ఒకటి ఆశిస్తున్నాను. ఈ 12 రోజుల తర్వాత మిమ్మల్ని ఒకటే ఒకటి ఆశిస్తున్నాను. నేను తప్పకుండా ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ రోజు కోసం నేను బ్రతికే ఉంటాను. ఆ రోజు కోసం మిమ్మల్ని చూస్తూ ఉంటాను. నాకు ఎటువంటి రోజు కావాలి తెలుసా? అమెరికా వాడు నా దేశానికి $20-30 తీసుకొచ్చి నా ఇండియా ₹1 తీసుకోవాలి. సింగపూర్ వాడు నా దేశంకి వచ్చి నా డబ్బు తీసుకోవాలి. అమెరికా వాడు నా ఇండియాకు జాబ్కి రావాలి. కౌంటర్లో కూర్చున్న నా ఆఫీసర్ వాని మొహం చూసి అడిగి అమెరికన్ గెట్ అవుట్ అనాలి. అది రా నాకు కావాల్సింది. ఏం తక్కువ ఉంది మన లోపల? ఏం తక్కువ ఉంది మన లోపల? మన లోపల అన్నీ ఉన్నాయి, ఒకటే ఒకటి తక్కువ ఉంది. నేను ఫస్ట్ చెప్పిన లేజినెస్, ఫస్ట్ చెప్పిన ఓవర్ స్లీప్, ఫస్ట్ చెప్పిన పోస్ట్పోన్మెంట్, ఫస్ట్ చెప్పిన నెగటివిటీ, ఫస్ట్ చెప్పిన హెసిటేషన్, ఆ 5 కట్ చేసుకోండి, అద్భుతమైన దేశంగా మార్చేద్దాం. చెప్పండి, ఈ భారతదేశంలో పుట్టినందుకు, ఇంత పవిత్రమైన భారతదేశంలో పుట్టినందుకు హ్యాపీయా అన్హ్యాపీయా? నాకు తెలిసినంత వరకు ఒకటే ఒకటి బాస్, ఈ దేశంలో పుట్టడమే సూపర్ సక్సెస్. సూపర్ గట్టిగా గట్టిగా ఆపండి. ఎంతమంది సూపర్ సక్సెస్ చేయలేబట్టండి? కమాన్, సెలబ్రేషన్ సెలబ్రేషన్. ఆపండి ఆపండి. ఏమన్నా డాష్ ఉండాలి? ఇండియన్గా పుట్టినందుకు ఈరోజు సెలబ్రేషనా? ఎవ్రీడే సెలబ్రేషన్, ఎవ్రీ మూమెంట్ సెలబ్రేషన్, ఎవ్రీ సెకండ్ సెలబ్రేషన్. ఈ భూమిలో ఉడితే మళ్ళీ జన్మ కూడా ఉండదు, అంత అద్భుతమైన బొంబాస్ ఇది. మిత్రమా, ఆర్ యూ సక్సెస్ఫుల్? సూపర్ సక్సెస్ఫుల్? లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ సబ్జెక్ట్ కాల్డ్ సుప్రీం సక్సెస్. వీ సుప్రీం సక్సెస్. ఆర్ యూ రెడీ? ఓపిక ఉందా? ఆపేయాలా? ఆపేయాలా? మనకు మొన్న ఒక స్పీకర్ చెప్పాడు, మనము ఎంత ప్రాబ్లంలో ఉన్నాము, ఎలా ఉన్నామో అన్నీ చెప్పారు. బాస్, 11 రోజుల ముందు ఇది ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ జబ్బు ఉన్న వాళ్ళు ఎంతమందో చేయలేబట్టండి. ఇది ఎయిడ్స్ చెప్పినా కదా, ఎంతమందికి ఉంది? ఉందా? False evidence appear real. There is no meaning in fear. We learned powerful mantra called. ఈ భయం ఉందా? ఇంకా భయం ఉందా? కాబట్టి ఈ సబ్జెక్ట్ కాదు, నేను నెక్స్ట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. మొన్న మన మిత్రుడు చెప్పాడు, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పెయిన్. పెయిన్ని ఎలా కొలుస్తారని చెప్పారు. ఇది స్త్రీ ఎంత తట్టుకుంటుందని చెప్పాడు, 57, పురుషుడు 46. ఓకే, అసలు ఇదంతా ఏంది? ఈ గొడవ అంటే ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది? స్త్రీని ఎందుకు ఆదిశక్తి అంటారు? ఎందుకు స్త్రీని మాత్రమే ఆది పరాశక్తి అంటారు? స్త్రీ ఎందుకు పురుషుడి కంటే సహనం ఎక్కువ, ప్రేమ ఎక్కువ ఉంటుంది? ఎందుకంటే ఆమెనే ఈ ప్రపంచం మీదకి వచ్చి ప్రేమ అంటే ఏందో చెప్పి, ప్రేమించడం అంటే చెప్పి, సహనంతో చక్కగా ఈ ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా మార్చిన ఆ దేవతనే స్త్రీ. మరి స్త్రీని ఎందుకు పూజించాలి? బాస్, నువ్వు పుట్టినప్పుడు నార్మల్ డెలివరీయో లేదా సీజరియన్ డెలివరీలో పుట్టావు.
నువ్వు పుట్టినప్పుడు నార్మల్ డెలివరీ అయితే 57 డెల్స్ భరించింది అమ్మ. సిజేరియన్ డెలివరీ అయితే అమ్మ కడుపు హాస్పిటల్కి వెళ్ళి కట్ చేయించుకొని కోపించుకొని నిన్ను కన్నది అమ్మ. నార్మల్ డెలివరీలో అయితే అమ్మ కడుపును చీల్చుకొని బయటకు వచ్చావు. రక్తస్రావ మధ్యలో, అరుపుల మధ్యలో, కేకల మధ్యలో లేబర్ రూమ్లో పుట్టావు. బాస్ ఆ రోజున ఏమంటారు తెలుసా? ఆ రోజున ఏమంటారు తెలుసా అండి? ఏమంటారు చెప్పండి? నీ దృష్టిలో నాన్న ఇది నీకు బర్త్డే, కానీ అది నీకు బర్త్డే రా. నా దృష్టిలో ఇది అమ్మ పొందిన రీబర్త్డే. అమ్మ ఒక పునర్జన్మెత్తితే గాని మనం ఈ ప్రపంచం మీద జన్మించలేదు. అమ్మ అంటే ఎవరు? అమ్మ అంటే ఎవరు? అమ్మ ప్రేమ ఏంటి? అమ్మ మన గురించి ఏమిచ్చింది? అమ్మ మన గురించి ఏమేం చేస్తుంది? భగవంతుడు ఈ ప్రపంచం మీదకి వచ్చాడో లేడో మీరు నన్ను అడిగితే నాకు ప్రూఫ్ లేదు బాస్. ఒకవేళ భగవంతుడు వచ్చుంటే మాత్రము మనిషిగానే వచ్చాడు. ఆ మనిషి ఎవరో కాదు, 100%గా భగవంతుడు వచ్చి అందరినీ ప్రేమించడానికి సమయం కూడా లేదు. భగవంతుడు వచ్చి ప్రతి ఒక్కరిని కేర్ తీసుకోవడానికి సమయం లేదు. నేను రీసెంట్లీ శ్రీకాకుళం జిల్లాలో ఒక కాలేజీకి వెళ్ళడం జరిగింది. ఈ ప్రజెంటేషన్ అక్కడ జరిగింది. ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏ నాన్న అడిగా. సార్, ఐ డిడ్ ఏ మిస్టేక్ ఇన్ మై లైఫ్ సార్. ఏమైంది నాన్న చెప్పు. సార్, నేను ఈ పెద్ద కాలేజీలో నాకు గవర్నమెంట్ సీట్తో ఫ్రీగా సీట్ వచ్చింది సార్. ఇక్కడ అందరూ చాలా చాలా గొప్పవాళ్ళు. ల్యాప్టాప్లో స్మార్ట్ ఫోన్లు పట్టుకుంటే నాకు కూడా కొనాలనిపించింది సార్. మా అమ్మకు ఫోన్ చేశాను సార్, అమ్మ ఇక్కడ ఫోన్ లేకుంటే, ల్యాప్టాప్ లేకుంటే కాలేజీలోకి రానివ్వరమ్మా అంటే మా అమ్మ చెప్పింది, ఏం బాధపడకు నాన్న, నువ్వు బాగా చదువుకో, మేము కూలి పని చేస్తున్నాము, నువ్వు కూలి పని చేయకూడదు, నువ్వు గొప్పగా ఊహించుకుంటున్నాము, ఒక 2 నెలల సమయం రా నీకు ఇప్పిస్తానని చెప్పింది. 2 నెలల తర్వాత అమ్మ 65,000 రూపాయలు తీసుకొని వచ్చింది, అబ్బాయి చేతిలో పెట్టింది. తన కిడ్నీ అమ్మి తీసుకొచ్చింది బాస్. షీ సోల్డ్ హర్ కిడ్నీ. అమ్మ అంటే మీకు తెలవదురా. మీరు పెద్దవాళ్ళైపోయి ఆలోచిస్తున్నారు. అమ్మ ప్రేమ మీరు మర్చిపోయారు. అమ్మ లేని మమ్మల్ని అడగండి, చెప్తాం అమ్మ ప్రేమ ఏంటో. ప్రతి క్షణము మీ గురించి ఆలోచిస్తుంది అమ్మ. గుడికి వెళ్తే అక్కడికి వెళ్ళి అమ్మ నీ గురించి ఏమి, అక్కడికి వెళ్ళి తన గురించి ఏమనుకోదు, నీ గురించే నమస్కారం పెడుతుంది, నీ గురించే అభిషేకం చేయించుతుంది, నీ గురించే అక్కడ నమస్కారం పెడుతుంది, కానీ వేరే గురించి కాదురా, కాదు నాన్న. మరి నాన్న అంటే ఇట్లరా? నాన్న అంటే గట్టిగా మాట్లాడతారనుకుంటారు, కాదు. అమ్మ ఎలాగా ప్రేమ పంచుతుంది కనుక తను కూడా ప్రేమ పంచితే నువ్వెక్కడ చెడిపోతావేమోనని తన ప్రేమనంత గుండెలో దాచిపెట్టుకొని పైన మాత్రం కాస్త కోపంగా నటించేవాడే నాన్న. నువ్వు పుట్టిన తర్వాత ప్రతి క్షణము కష్టపడుతూ తిరుగుతూ నీ జీవితానికి వెలుగునిస్తూ కరిగిపోతున్న క్యాండిల్ లాంటి వాడే మీ నాన్న. పెద్దవాళ్ళు అయిపోయారు. నాన్న ఏమేం చేశాడో మర్చిపోయారు. ఫ్రెండ్స్, నేను ఈ 12 డేస్లో మీకు మా గురువులు, నా సహోదరులు, నా కలీగ్ ట్రైనర్స్, నా ఫ్రెండ్స్తోని ఈ జిహెచ్ఎంసి వాళ్ళు ఇంత అద్భుతమైన హాల్ మనకు ఉచితంగా అందజేసేందుకు, ఈ 4 అసోసియేషన్లు సపోర్ట్ చేసినందుకు అన్నీ మీకు ఫ్రీగా ఇచ్చాం. కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని ఫీజు అడగబోతున్నాను. ఐ వాంట్ ఫీజ్ ఫర్ దిస్ 12 days.
ఐ వాంట్ ఫీజ్ ఫర్ దిస్ 12 days. ఇస్తారా? మాట తప్పొద్దు. నాకు ఫీజు కావాలి. ఐ డిమాండ్ మై ఫీజ్. I demand my fees from all of you, my dear. After this 12 days, I am demanding, which is possible for you. నీతోనయ్యే ఫీజు అడుగుతాను, ఇస్తారా? అమ్మ అంటే ఎవరు? నాన్న అంటే ఎవరు? వీళ్ళనే పేరెంట్స్ అంటారు బాస్. కానీ పైన భగవంతుడున్నాడు బాస్. ఈ భగవంతుడు ఎవరు? ఈ పేరెంట్స్ ఎవరు? కనిపించని భగవంతుడు, కనిపించే పేరెంట్స్. బాస్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, కనిపించని నాన్ననే ఆ భగవంతుడు, కనిపించే అమ్మ నాన్ననే సాక్షాత్తు భగవంతుడు. మిమ్మల్ని అందరినీ 2 చేతులు చాపి ఐఎమ్ ఆస్కింగ్, ఒక భిక్షలాగా అడుగుతున్నాను. ఈ 12 రోజుల ఫీజు డొనేషన్ అడుగుతున్నాను. ఆ డొనేషన్ నాకు డబ్బులు కాదు. ఆ డొనేషన్ మీ ఆస్తులు నాకు అక్కర్లే. ఆ డొనేషన్ నాకు ఫాలోయింగ్ అక్కర్లే. నాకు మీరు మెసేజ్లు పెట్టక్కర్లే. నాతో పాటు ఉండక్కర్లే. నా మాటలు వినక్కర్లే. నా గురించి వద్దు. మా 65 మంది 68 ట్రైనర్లకు మీ యొక్క అప్రిషియేషన్ వద్దు, ఏమీ వద్దు. బట్ ఐ వాంట్ ఫీజ్. ఇస్తారా? మా ఫీజ్, మా 68 మంది ట్రైనర్ల నుంచి మిమ్మల్ని అడుగుతున్న ఫీజ్, చేతులో దగ్గర పెట్టి మీకు నమస్కారం పెట్టి అడుగుతున్న ఫీజ్. మీ పేరెంట్స్ను బాగా చూసుకోండి అన్న, ఇదే మిమ్మల్ని అడుగుతున్నా ఫీజ్. యు లాస్ట్, యు ఆర్ నాట్ కేరింగ్, దే హావ్ బీన్ ఇగ్నోర్డ్. వాళ్ళని పట్టి పీడిస్తున్నారు. 25 ఏళ్ళు 24 ఏళ్ళు వచ్చినా ఎలా జీవిస్తారు అమ్మ నాన్న మీద? వాళ్ళను గర్వపడే విధంగా చెయ్యండి. ఇదే నా ఫేజ్. వాళ్ళు నిన్ను తల ఎత్తుకొని నా కుమారుడు, నా కుమార్తె, వాళ్ళు గొప్ప అని ఊరంతా తిరగాలి, ఊరంతా తిరిగి చెప్పుకోవాలి. అదే నా ఫేజ్. చిన్న ఫీలింగ్ కూడా రావద్దు. అమ్మ కడుపు కోత పెట్టి ప్రపంచం మీదకి వచ్చాము. ఇంకా ఎప్పుడు నీవు చేసిన తప్పులతో అమ్మ కడుపు కోత పెట్టకండి. అమ్మను బాధ పెట్టకండి, నాన్నను బాధ పెట్టకండి. వాళ్ళను సంతోష పెట్టండి. గర్వపడే విధంగా చేయండి, ఆనందపడే విధంగా చేయండి. మీరు మాటిస్తేనే నేను ఊరుకుంటాను. మాటిస్తారా? పేరెంట్స్ని బాగా చూసుకుంటాను మాటిచ్చారు. పేరెంట్స్ అంటే ఎవరు? ఫస్ట్ పేరెంట్స్ అమ్మా నాన్న. మొట్టమొదటి పేరెంట్ అమ్మా నాన్న. దే ఆర్ నథింగ్ బట్ గాడ్. రెండో పేరెంట్ నీకు చిన్నప్పటి నుంచి చదువులు చెప్తూ ఈ రోజు వరకు కూడా పాఠాలు చెప్తూ ఇంపాక్ట్లో పాఠాలు చెప్పిన ఈ 68 కూడా మీ అమ్మా నాన్నతో సమానమే. అమ్మా నాన్నను గర్వ పెట్టడమే కాదు, మా టీచర్లను కూడా గర్వపడే విధంగా చెయ్యండి. నేను అడిగింది పేరెంట్స్ను బాగా చూసుకుంటాను మాటిచ్చారు, పేరెంట్స్ను గర్వ పెడతాను మాటిచ్చారు. మొట్టమొదటి పేరెంట్ అమ్మా నాన్న. రెండో పేరెంట్ గురుదేవులు. మూడో పేరెంట్ బాస్ మోస్ట్ ఇంపార్టెంట్. నా దృష్టిలో మూడో పేరెంట్ ఒకరు ఉన్నారు బాస్. ఆ మూడో పేరెంటే నీ క్లోజ్ ఫ్రెండ్ బాస్. నీ క్లోజ్ ఫ్రెండ్ కూడా నీకు పేరెంట్తో సమానమే. ఎందుకంటే నీ కష్టాలు, సుఖాలు, బాధలు, నష్టాలు అన్నీ కూడా అవలీలగా పంచుకొని నీ టెన్షన్ అంతా దూరం చేసి నీతో పాటు ఎప్పుడు కూడా నిలబడేవాడు నీ ఫ్రెండ్. ఎటువంటి పరిస్థితిలో ఫ్రెండ్కు, క్లోజ్ ఫ్రెండ్కు మోసం చెయ్యొద్దు.
వాడి నుంచి ఆశించేది ఫ్రెండ్షిప్ కాదు, వాడు అడక్కున్న ఇచ్చేది ఫ్రెండ్షిప్. వాడి కంటిలోని చుక్క కింద పడకముందే వెళ్ళి అందుకునేదే ఫ్రెండ్షిప్. అటువంటి ఫ్రెండ్స్ కూడా చీట్ చేయకండి. మొట్టమొదటి పేరెంట్ అమ్మ నాన్న, రెండో పేరెంట్ గురుదేవులు, మూడో పేరెంట్ ఫ్రెండ్, నాలుగో పేరెంట్ బాస్. నువ్వెక్కడ పని చేస్తున్నావో, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నావో, ఎక్కడ డబ్బు సంపాదిస్తున్నావో, ఎక్కడ ఏం చేస్తున్నావో, ఆ దారి చూపించిన దేవతలు, ఆ దారి చూపించిన మనుషులు, లేదా అక్కడ నీకు శాలరీ ఇస్తున్న యజమాని కూడా నీకు అమ్మ నాన్నతో సమానమే. ఫ్యూచర్లో వాళ్ళని కూడా అలాగే చూసుకోండి. ఈ నలుగురు ఉంటే సరిపోదు, ఐదో పేరెంట్ కావాలి నీకు. ఐదో పేరెంటు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తన బంగారాన్ని, తన డబ్బును, తన కన్న కూతుర్ని కాళ్ళు గడిగి నీ చేతిలో పెట్టిన అత్త మామ కూడా నీకు అమ్మ నాన్నతో సమానమే. ఈ ఐదుగురు పేరెంట్స్ను మీరు ఆనందంగా చూసుకుంటే నేను గ్యారంటీ ఇస్తాను, బాండ్ పేపర్ మీద రాసిస్తాను, నీ సక్సెస్కు ఎవడో ఆపలేడో. రెడీయా? మాట తప్పుతారా? గట్టిగా మాట తప్పుతారా? నీ మనసులో ఒకసారి అనుకోండి, నీ మనసుకు చెప్పుకోండి. ఈరోజు గంపా సార్కి ఇచ్చిన మాటలు నేను తప్పనని నీ మనసులో చెప్పుకోండి. నాకు ఇచ్చిన మాటలు మరవనని, మా 68 మంది ట్రైనర్స్కి ఇచ్చిన మాటలు మరవనని, మాకిచ్చిన ప్రమాణము మరవనని ఒకసారి నీ మనసులో చెప్పుకోండి. ఎందుకోసమంటే ఈ ప్రపంచంలో ఎవరన్నా గొప్ప వాళ్ళు అయ్యారంటే అమ్మ నాన్నను పూజించిన వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు బాస్. అమ్మ నాన్నను ఆనంద పెట్టిన వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు. వాడు అమ్మ నాన్నను కాదని డబ్బు సంపాదించిన, పేరు సంపాదించిన, నా కళ్ళ ముందే నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఊరందరికీ అన్నం పెట్టి అమ్మకు అన్నం పెట్టకుంటే పుణ్యమా పాపమా? నువ్వు బయట వాళ్ళకి ఏం చేసినావు కాదు, ఇంట్లో అమ్మాయినా చూసుకున్నావు, అది మోస్ట్ ఇంపార్టెంట్. నాన్నలా చూసుకున్నావు, మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు చిన్నప్పుడు బట్టలు కొన్నప్పుడు బర్త్డేకు బట్టలు కొనిచ్చింది అమ్మ. బర్త్డేకు బట్టలు కొనిచ్చావా? నోట్లో ముద్దలు పెట్టింది అమ్మ. ఒక్కరోజైనా అమ్మ ఈరోజు నువ్వు కూర్చో నేను తినిపిస్తానన్నావా? అమ్మ బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేసావా? నాన్న బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేసావా? ఒకసారి ఆలోచించుకో. నాకు జవాబు ఇవ్వకండి, నీ మనసుకు జవాబు ఇచ్చుకోండి. ఎందుకు తెలుసా? ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే ఏం తెలుసా, ఈ ఐదుగురు చెప్పిన పేరెంట్స్, 5 రకాల పేరెంట్స్లో అట్లీస్ట్ నా ముందు కూర్చున్న వాళ్ళలో 3 పేరెంట్స్ ఉన్న వాళ్ళు చేయలేబట్టండి. అమ్మ నాన్న, టీచర్సు, ఫ్రెండ్స్, ఎవ్రీబడి. బాస్ నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ ఈ 3 పేరెంట్స్ను కలిగి ఉండడమే సుప్రీం సక్సెస్. ఆర్ యు సుప్రీం సక్సెస్ఫుల్? ఎంతో మంది కలిగింది మనకుంది. ఈరోజు ఈ ఇంపాక్ట్ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు ఇలా మారొద్దు. అది ఒక క్రూర మృగము. ముందెళ్తుంది నీ సక్సెస్. నీ సక్సెస్ నువ్వు చేజిక్కించుకుంటావే. ఓ నా ఇంపాక్ట్ స్టూడెంట్ ఎక్కడున్నావయ్యారా? నా ఇంపాక్ట్ స్టూడెంట్స్ ఎక్కడున్నావయ్యారా? సక్సెస్ వెళ్తుంది, పరిగెత్తుకోనిరా, పట్టుకొని వెళ్ళిపో. రా మై డియర్ ఇంపాక్ట్ స్టూడెంట్స్, వచ్చే. Come on.
బాస్, నాకు ఇచ్చిన మాట తప్పకండి. ఇప్పుడే మాట తప్పేది ఉంటే అందరి ముందు చెప్పి చిచి మా అమ్మ నాన్న బాగా చూసుకుంటారా వెళ్ళిపోండి. అవసరంలే మా క్లాస్ అవసరంలే. ఎనీబడి, ఎనీవన్ అంటే ఈ రోజు నుంచి నీ ప్రవర్తన మారాలి, నీ యాటిట్యూడ్ మారాలి. ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న కాళ్ళకు నమస్కారం పెట్టండి. ఇదేంట్రా అంటారు. డబ్బులు కావాలంటే డబ్బులు ఏమొద్దు, నాకు ఆశీర్వాదం కావాలని చెప్పండి. వెళ్ళి కౌగిలించుకోండి అమ్మ నాన్నని గట్టిగా. ఏమైనా చేయండి. ఆ ప్రేమను ప్రకటించకుంటే ప్రేమ ఉన్నదెందుకు? ప్రేమను ప్రకటించగలగాలి, కేరింగ్ను ప్రకటించగలగాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, I'm very, very happy in this impact since last 12 days, including this day. I hope with all these 68 trainers, we gave you something better in your life. ఇది కనుక మీరు అమౌంట్లో కట్టగలిగితే, మీరు ఫీజులో కట్టగలిగితే, మీరు ఒక్కరొక్కరు సుమారుగా 10 లక్షల రూపాయల తక్కువకు వర్త్ తీసుకెళ్ళట్లేదు. ఎందుకోసమంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఈజ్ సో మచ్ ఆఫ్ వర్త్ ఇన్ యువర్ లైఫ్ యూ అటెండ్ అవుట్ సైడ్. మాకు కావాల్సింది ఒకటే. ఆకెళ్ళ గారు చెప్పారు చూసారా, పలానా బస్ స్టాండ్లో కనిపిస్తారు మీ ఇంపాక్ట్ స్టూడెంట్స్ అని. అలా చెప్పగలగాలి మీరు. మాకేమీ వద్దు, మీ నుంచి సక్సెస్ కావాలి, మీ సక్సెస్ కావాలి, మీ అభివృద్ధి కావాలి. ఇంకా బానిసత్వంలో బతుకున్న మనము టాప్ మోస్ట్ కంట్రీ కావాలి, అన్నిట్లో అద్భుతంగా ఉండాలి. మళ్ళీ మన ఇండియా సూపర్ పవర్ కావాలి. అదే రోడ్ల మీద బంగారు నాణాలు పోసి అమ్మగలగాలి. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఇండియా. ఎలక్షన్లలో తప్పకుండా వెళ్ళి ఓటు వేయండి. ఓటు హక్కును వినియోగించుకోండి. మీకు నచ్చిన పార్టీ ఏదైనా 10 మందికి ప్రమోట్ చేయండి. అది ఓడిపోయినా సరే నువ్వు నమ్మే సిద్ధాంతానికి నిలబడండి. నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే చూడకండి. నా ఇంపాక్ట్ స్టూడెంట్ చూడరు, వెళ్ళి లేపుతారు. పోలీస్కు ఫోన్ చేస్తారు, అంబులెన్స్కు ఫోన్ చేస్తారు, 108కి ఫోన్ చేస్తారు, అవసరమైతే రక్తం ఇస్తారు. నాకు తెలిసి అవన్నీ చేసినందుకు నువ్వే విట్నెస్ పెట్టాలి, నువ్వే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగండి. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ అయిన వాడు మన తమ్ముడే కావచ్చు, రేపటి నాడు నువ్వే కావచ్చు, ఎవరికి తెలుసు నాన్న. హెల్ప్. ఏదైనా విషయంలో ముందుకు రండి. సక్సెస్ మీరు సాధించండి. మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి, సొసైటీని బాగా చూసుకోండి. ఆటోమేటిక్లీ కంట్రీ విల్ బి డెవలప్డ్. సో ఎప్పుడన్నా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా టెన్షన్ ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా నిరాశ ఉంటే, మీ గంప అన్న ఉన్నాడని మర్చిపోవద్దు. నీ పెళ్ళికి నన్ను పిలవద్దు, నేను రాను కూడా. ఐ డోంట్ కేర్. నేను రాకుండా నీ పెళ్ళి చేసుకోవడం ఆగవు. ఇల్లు కట్టుకుంటే మమ్మల్ని ఏం పిలవకుండా మేమేం రాం. మాకు ఇంకా రిపేరింగ్లో ఉంటాం, ఇలా రిపేరింగ్ చేసుకుంటూ ఉంటాం. ప్రాబ్లం ఉంటే మాత్రం ఫోన్ చేయండి రా. విల్ సపోర్ట్ యూ. సైకలాజికల్ సపోర్ట్ ఇస్తాం.